హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెలుపు ఎవరిది. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ ఇది. ప్రస్తుతం వైసీపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిపై విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. మరోసారి గెలవాలని చింతల ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీలో చేరిన కిషోర్ కుమార్ రెడ్డి ఈసారైనా విజయం సాధించాలనే పట్టుదలగా ఉన్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. పీలేరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ 2 సార్లు, సిపిఐ, వైసీపీ, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009 నాటికి తన పరిధిని మార్చుకుంది. వాయల్పాడు రద్దవడంతో ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పీలేరులో కలిశాయి. దీనితో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పీలేరు మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఆ పార్టీ నుంచి మొఘల్ సైఫుల్లా బైక్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. పీలేరు నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ని వీడి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీ నుంచి ఆయన సహోదరుడు బరిలో నిలవగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి కిరణ్ సోదరుడిని ఓడించారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే మరోసారి వీరిద్దరే తలపడే అవకాశం కనిపిస్తోంది. వాయల్పాడు రద్దవడంతో అందులోని మండలాలు పీలేరులో కలిశాయి. దీంతో ఆ సెగ్మెంట్ నేతలు ఆధిపత్యమే ఇక్కడ కొనసాగుతోంది. 94లో టీడీపీ నుంచి వాయల్పాడు ఎమ్మెల్యేగా గెలిచిన చింతల ఆ తర్వాత 99లో కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పీలేరులో పోటీ చేసి కిరణ్ సోదరుడిపై విజయం సాధించి ఎమ్మెల్యేగా మరోమారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సొంత పార్టీ తరపున పోటీ చేసిన కిషోర్ కుమార్ ఈసారి టీడీపీ నుంచి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో దాదాపు 2,15,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఒక్కో మండలంలో ఒక్కో వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పీలేరులో ముస్లిం, బలిజ, రెడ్డి ఓటర్లు ఎక్కువ. గుర్రంకొండలో బలిజ, ముస్లిం, కమ్మ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక కంభంవారిపల్లెలో వడ్డే, రెడ్డి, కమ్మ, అలాగే కలకడలో కమ్మవారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక కలికిరిలో ముస్లిం, బీసీ ఓటర్లు ఎక్కువ. వాల్మీకిపురంలో బీసీ, ముస్లింలు ఎక్కువ. మొదట కాంగ్రెస్కి, ఆ తర్వాత టీడీపీకి మద్దతుగా ఉన్న గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి దూరంగా ఉండడం, మరోవైపు సమైక్యాంధ్ర పార్టీ ప్రజలకు పరిచయం లేకపోవడంతో నల్లారి కుటుంబానికి ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇక్బల్ అహ్మద్ ఖాన్ తృతీయ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి వైసీపీ, టీడీపీల మధ్య పోరు జరగబోతోంది. పీలేరులో మరోసారి గట్టి పోటీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. వైసీపీ నుంచి మరోసారి చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయడం ఖాయమనే చెప్పొచ్చు. మరోవైపు టీడీపీ కిరణ్ సోదరుడు కిషోర్ కి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయనే అభ్యర్థి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కిషోర్ అభ్యర్థి అయితే పాత ప్రత్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉండనుంది. చింతల, నల్లారి కుటుంబాలు ఎప్పటి నుంచో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే కిషోర్ టీడీపీలో చేరే సమయానికి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా క్రియాశీలంగా లేరు. అయితే ఇటీవల ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి కొంత యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా ఉండబోతున్నారు. ఈ సమయంలో ఆయన టీడీపీ నుంచి తమ్ముడు పోటీ చేస్తే ఏ మేరకు మద్దతు ఇస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉండొచ్చని కొంతకాలం క్రితం వరకు వార్తలు వినిపించినా ఇప్పుడు పొత్తు లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ప్రశ్నగానే ఉంది. కిరణ్ బరిలో ఉంటారా, ఉండరా అనేది తేల్చాల్సి ఉంది. కిరణ్ కాంగ్రెస్లో ఉన్న నేపథ్యంలో టీడీపీ టికెట్ కిషోర్ దక్కించుకోగలరా అన్న చర్చ సెగ్మెంట్లో సాగుతోంది. మొత్తంగా ఇక్కడ పోటీపై కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఎవరు పోటీ చేసేది నోటిఫికేషన్ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పీలేరులో పోటీ ఎలా ఉంటుంది,
అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. నల్లారి సోదరులు పోటీలో ఉంటారా లేదా, ఉంటే వేర్వేరు పార్టీలో ఉన్నవారు ఏ మేరకు సహకరించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇక్కడ ఫలితం కంటే కూడా ఎక్కువగా పోటీ చేసేది ఎవరు అనేది ప్రశ్నగా మారింది. సో ఇదండి ఇవాల్టి మన గెలుపెవరిది. మరో గెలుపెవరిదితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.